ఒక స్టోరీ మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అంటే మీకు తెలిసిన స్టోరీనే కొంచెం డీప్గా ఉంటుంది అది. ఒకసారి ద్వాపరయుగం ఎండింగ్లో వేదవ్యాసుల వారు ఈ యొక్క వేదాలనల్లా పూర్వము వేదాలను శ్రవణం చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గుర్తుపెట్టుకునే శక్తి చాలా అపరిమితంగా ఉండేది. అంటే ఒకసారి గురువు చెప్తే వాళ్ళ హృదయంలో ఎప్పటికీ నిలబడిపోయేది. కానీ రాను రాను కలియుగం వస్తుంది కదా, అల్పాయుష్కులు మందబుద్ధులు వాళ్లకు ఈ వేదాలు హృదయంలో గుర్తుండాలంటే దానికి ఏం చేయాలని గ్రంథస్థం చేయాలనుకున్నారు. ఆ యొక్క శాస్త్రాల అంటే శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతంలో ఉంది కదా, శ్రీ భారతంలో ఉంది కదా, మరియు శ్రీమద్ భాగవతము భారతము ఇవన్నీ 4 వేదాలు ఇవన్నీ గ్రంథస్థం చేయాలనుకున్నారు వేదవ్యాసుల వారు. అలాగని మొత్తము 33 కోట్ల దేవతలందరికీ పిలిచి ఎవరు దీన్ని రాయడానికి సిద్ధులవుతారు, వాళ్లకు యోగ్యతలు ఏంటి కనుక్కోవాలని ఆయన ఒక చిన్న కండిషన్ పెట్టారు. నేను చెబుతూ ఉంటాను, మీరు రాస్తూ ఉండాలి, రాయడం ఎప్పటికీ ఆపకూడదు, మరి ఏంటి అనే అడగకూడదు. అంటే అంత ప్రజ్ఞాశాలి అయి ఉండాలి. ఇప్పుడు మన కలియుగంలో ఏంటి మళ్ళీసారి చెప్పు అంటాం, అట్లా అంటే వాళ్ళు పనికిరారు. సో దేవతలందరూ ఎవరు ముందుకు రాలేకపోయారు. అమిత ప్రజ్ఞాశాలి గణేశుడు యొక్క వాళ్ళ ఆరాధ్య దైవమైన నరసింహస్వామిని తలుసుకొని నారదుల వారిని మనసులో స్మరించుకొని నేను రాస్తాను, రాయగలను వాళ్ళ యొక్క కృపతోని అని ముందుకొచ్చారు. అది గణేష్ని యొక్క ఆ యొక్క స్టెనోగ్రాఫర్ యొక్క డ్యూటీ ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే గణేష్ కూడా ఒక కండిషన్ పెట్టారంట. నా కండిషన్ ఏంటంటే నేను రాసేటప్పుడు అది అర్థవంతంగా ఉండాలి, అది నాకు అర్థమయ్యే రీతిగా ఉండాలి, మరియు నిజమై ఉండాలి, ఎటర్నల్ ట్రూత్, పరమ సత్యమై ఉండాలి, అప్పుడే నాకు అనిపిస్తేనే నేను రాస్తానన్నాడు. సో వేదవ్యాసుడు అలా చెప్తూ ఉన్నాడు. వేదవ్యాసుడు కూడా ఏం చేసినాడు, ఆయన మళ్ళీ ఇట్లా కంటిన్యూగా రాస్తున్నాడు కదా, ఆ లోపుగానే ఆయనకు మళ్ళీ చెప్పడానికి టైం కావాలి కదా, కొంచెం టఫ్గా చెప్పేవాళ్ళు. ఆ టైము మళ్ళీ గణేశుడు అర్థం చేసుకొని అది పరమ సత్యం అని తెలుసుకొని రాయాలి. సో ఇద్దరి మధ్యన కూడా కండిషన్స్ ఉన్నాయి. సో శ్రీమద్ భగవద్గీత ఈరోజు మనం చదవగలుగుతున్నామంటే గణేశుల వారి యొక్క కృప. ఆయన వేదవ్యాసుల వారు చెప్తుంటే గణేశుల వారు రాశారు కాబట్టి మనకు ఈరోజు శాస్త్రాలల్లా మనకు చదవడానికి లభ్యమైనవి. అందుకే మనము గణేశుల వారిని ప్రే చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రూవెన్, అది అంటే నిర్ధారితమైంది, ఇది పరమ సత్యం అని అందరికంటే తెలివైన వాడుగా పేరు నొందినాడు మన గణేష్ మహారాజ్. అందుకే 33 కోట్ల దేవతలందరిలో కూడా ఆ యొక్క తెలివితేటలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే మన గణేష్కి. సో ఇంకొకటిసారి ఏం జరుగుతుందంటే ఈ యొక్క 33 కోట్ల దేవతలందరిలో ఆ యొక్క ప్రథమ పూజ ఎవరికి అందాలి అనే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రథమ పూజ ఎవరికి అందాలి అనే దానికి ఒక రేసింగ్ పెడతారు. రేసింగ్ పెడితే ముల్లోకాలను ఎవరు చుట్టేసుకొని వస్తారో ముందు వాళ్లకు ఈ యొక్క గిఫ్ట్ దొరుకుతుంది, అది యొక్క ప్రథమ పూజ అందుకునే గౌరవం దక్కుతుందని కండిషన్స్ పెడతారు. అంటే 3 లోకాలను అన్నీ ఈ యొక్క 3 సార్లు ప్రదక్షిణ చేయాలని. అప్పుడు నారదుల వారు వీళ్ళు ఇట్లా వెళ్తుంటే నారదుల వారు ఎదురొస్తున్నారంట. అంటే దేవతలకు ఎప్పుడన్నా వైష్ణవుడు ఎదురైతే ప్రణామం చేసుకోవాలి, సాష్టాంగ ప్రణామాలు చేసుకోవాలి. మరి వాళ్లకు ప్రణామం చేసుకోకుంటే వైష్ణవ అపరాధం జరిగిపోతుంది. ఆయన ఎదురుగొస్తున్నారు. దేవతలందరూ కూడా ఆలోచించినారంట, ఇప్పుడు ప్రణామాలు చేసుకుంటే మళ్ళీ మేము వెనకబడిపోతాం. మరి నారదుల వారు ఇంకోటి ఏంటి, హరికథ వినిపించుకుంటూ వస్తున్నాడంట. అంటే భగవంతుని గురించి కథామృతం, ఆయన ఎంత కథామృతం వినిపిస్తారంటే ఆపకుండా చెప్తూనే ఉన్నాడంట.
అది వినాలి, మళ్ళీ అక్కడ అపరాధం జరిగిపోతుంది. ఏం చేయాలని వాళ్ళు వినట్టు చూడనట్టు వెళ్ళిపోతున్నారంట. గణేశునికి అప్పుడు అనిపించిందంట, అరే వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు, నేను నారదుల వారికి ప్రణామం చేసుకుంటానని సాష్టాంగ ప్రణామం చేసుకొని కథ వింటూనే ఉన్నాడంట. నారదుల వారు అడిగారంట, ఏంటైనా మరి నువ్వు రేసింగ్లో వెనుకబడిపోతావు కదా, వాళ్ళకందరికి వాహనాలు చాలా స్పీడ్గా అవన్నీ బాగా ఉన్నాయి, నీకు వాహనం కూడా తక్కువ ఉంది, మరి ఎందుకు మరి అంటే వైష్ణవాపరాధం చేయకూడదు, నేను ప్రణామాలు మీకు అర్పిస్తున్నాను. మరి కృష్ణ కథ, భగవంతుని యొక్క కథామృతం పట్ల నాకు మక్కువ ఎక్కువ. ఎవరైతే శ్రవణం బాగా చేస్తారో వాళ్ళు నవవిధ భక్తి మార్గాలు, శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ యొక్క 9 కార్యాలు కూడా నెరవేర్చబడతాయంట శ్రవణం ఎవరైతే శ్రద్ధగా చేస్తారో. అందుకే ఆయనకు చెవులు పెద్దగా ఉన్నాయి. అందుకు భగవానుడు కూడా ఈ యొక్క మనకు 2 చెవులు ఇచ్చాడు, శ్రవణం బాగా చేయాలని. శ్రవణం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే హృదయంలో భగవంతుని యొక్క జ్ఞానము తీసుకోవడానికి ఆ హృదయం సారవంతమవుతుందంట. మరి ఆయన నోరు చిన్నగా ఉంది. ఎందుకు చిన్నగా ఉంది? తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలని. ఎక్కువ శ్రవణం చేసి జ్ఞానం బాగా వచ్చిన వాళ్ళు అందుకే తక్కువ మాట్లాడతారు. అంటే భగవంతుడి గురించి ఎంతైనా అన్లిమిటెడ్గా మాట్లాడవచ్చు, ప్రాపంచికం మాత్రం చాలా లిమిటెడ్గా మాట్లాడాలి. భౌతిక ప్రపంచంలో మనం చూస్తుంటాం, ఎవరు ఏం చెప్తారో అని చెవులు ఆలకించి చూస్తుంటాం. అది మనలో ఉన్న ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను ఇంకా ఉధృతం చేసే అశాంతి రేపుతుంది. ఎందుకంటే భౌతికమైన మాటలు అమంగళకరాలంట, మనలో ఉన్న శాంతిని దూరం చేస్తాయి, మనలో ఉన్న మనశ్శాంతి దూరం చేసి మనను సుఖానికి దూరం చేస్తాయంట. కానీ భగవంతుని యొక్క పలుకులు పుణ్యశ్రవణ కీర్తనం, అవి మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయంట. మనకు అన్లిమిటెడ్ ఆనందము పొందిన ఆత్మ ఆ యొక్క భగవంతుని పలుకులు విని అది ఆనందమయమైపోతుంది. సో అందుకే మీరు ఎప్పుడైనా గమనించినారా, ఎందుకు మనం సుఖంగా లేము? మన ఇంద్రియాలు ఎందుకు సుఖంగా లేవు? ఎందుకంటే ఆ ఇంద్రియాలను మనం ఏ సేవలో పెడుతున్నామో మన ఇంద్రియ భోగానికి వాడుతున్నాం. ఇంద్రియాధీశుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఇంద్రియాధీశుని సేవలో అవి వినియోగిస్తే అవి సంతృప్తిని పొందుతాయి. అందుకే భౌతిక ప్రపంచంలో మనకు సంతృప్తి అనేదే దొరకడంలే. ఎక్కడైనా చూసుకోండి, మన ఈ ఇంద్రియాలు సంతృప్తిని పొందడంలే. మీరు గమనించుకోండి ప్రాక్టికల్ లైఫ్లో. ఎందుకు?